దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మనో ప్రార్థన మహిమ గల మహిమస్తుతి. మనో ప్రార్థన మహిమస్తుతి ఈరోజు అంశము మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. మనో ప్రార్థన మహిమస్తుతి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహాన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, నిత్యుడగు తండ్రి, నిత్యము స్తుతించబడుతూ, ఆరాధించబడుతూ, కొనియాడబడుతూ, ప్రార్థించబడుతూ నాయన స్థుతులు అంగీకరించుచు నేను పొందుచున్న దేవా, నీకు స్థుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనమును, నీ గ్రంథమును, నీ శాసనమును ఆయన చేత పట్టుకుని నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను నేనే గాని మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. కనుక నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకోమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదరణ మనకు కలుగును గాక. ప్రియులారా, చూడండి, మరి ఆత్మ సంబంధమైన మాటలు చూడండి. మహిమగల ప్రార్థన మనోస్తుతి. ప్రియులారా, మహిమగల ప్రార్థన మనోస్తుతిగా, మనము స్తుతి కలిగిన ప్రార్థనగా మనం మార్చుకోవాలి. మనో ప్రార్థన మహిమస్తుతి. ఈ మనో ప్రార్థన, ఈ మహిమగల స్థుతిగా మనం ఎలా మార్చుకోగలుగుతున్నాం? మనో ప్రార్థన అంటే మనోవిధానము కలిగి ప్రార్థన చేయాలి, మహిమను సంపాదించుకోవాలి, మహిమ స్థుతిని సంపాదించుకోవాలి. వాక్య గ్రంథంలో చూద్దాం. ప్రియులరా, మనము గమనించినప్పుడు అనేక విషయాలుగా మనం ఆలోచన కలిగి ఉండాలి. గనుక ఆత్మ సంబంధమైన విషయాలుగా మనం భావిస్తూ ఈ యొక్క 11వ అధ్యాయములో మనం చదువుతున్న 7 వచనాలు. 11వ అధ్యాయము, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడిన విశ్వాసమును బట్టి అది అదృష్టమైనది, ఉన్నదని నమ్ముటకు రుజువై ఉన్నది. అంటే విశ్వాసము ఎటువంటిదో మనము నమ్మి దాన్ని బట్టి ప్రార్థించుటకు రుజువుగా మనము ప్రార్థించాలి. ఇక మనో ప్రార్థన విశ్వాసముకు ఎంత గొప్పదో అంటే, ఈ మహిమగల ప్రార్థన, ఈ మహిమ స్థుతిని మనం పొందుకోగలుగున్నామంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి. దానిని బట్టి పెద్దల సాక్ష్యము పొందుదురి. ప్రపంచం అంటే దానిని బట్టి పెద్దలు ఎందుకు సాక్ష్యం పొందారు అంటే, ఇక్కడ ప్రపంచం అంతా కూడా ఏమంటుంది? నిర్మాణమనియు అందును బట్టి దృశ్యమైనది కనబడును, ప్రార్థన పట్ల మనకు కనబడుచున్నది. అయితే మహిమింపబడలేదని విశ్వాసం బట్టి దాన్ని గ్రహించుకునిచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయ్యేను అంటే, విశ్వాసం బట్టి ఏబేలు కయ్యేను కంటే ఏబేలు గొప్ప బలి నర్పించి గొప్ప దేవునికి మహిమగా స్తుతించాడు. అంటే విశ్వాసము శ్రేష్టమైనదని, విశ్వాసము గొప్పదని, మహిమగల ప్రార్థన విశ్వాసముతో ఎంత గొప్ప మరి మనం చేయగలిగి ఉండాలనేది ఈ రోజు అంశముగా ఉన్నది. అర్పించును. దేవుడు తన అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు అంటే ఏమంటాను ఇక్కడ, అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు అని సాక్ష్యమును పొందును. అతడు మృతునందుని ఆ విశ్వాసముల ద్వారా. చూడండి, అతను మృతి పొందిన తర్వాత కూడా ఏబేలు తన విశ్వాసం బట్టి తన రక్తము దేవునికి మొరపెడుతుంది. అంటే విశ్వాసము ఎటువంటిదో మనం గమనించాలి ప్రియులారా. అందుకే ఆత్మ సంబంధమైన విశ్వాసం మనం కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు. ఆనోకు మరణము చూడండి, ఆనోకు మరణము పొందకుండా దేవునితో కొనుపోబడెను. అతను కొనుపోక ముందు ఏమి కలిగి ఉన్నాడు? అతడు అంటే దేవునికి ఇష్టుడై ఉండునని దేవునికి సాక్ష్యము పొందును. దేవునికి ఇష్టుడై జీవించాడు ఆనోకు అని సాక్ష్యము పొందాడు. ఈ భూలోకములో పొంది ప్రభుతో కొనుపోబడ్డాడు. అనగా దేవుడు అతను కొనుపోబడిన గనక అతడు మనకు కనపడలేదు. అంటే విశ్వాసం అనే విజ్ఞాపన అనే విశ్వాసం, ప్రార్థన
అంటే మహిమ గల ప్రార్థన, మహిమ అనే ప్రార్థన విశ్వాసానికి గొప్ప స్థుతిగా మనం ఎలాగ ఎంచుకుంటున్నామో అటువంటి విశ్వాసమును మనం ఎంచుకుని ప్రార్థించే వారిగా ఉండవలసిన వారిమైనాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీరు గాని నేను గాని మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఆ విశ్వాసం ఎటువంటిదో ఆలోచన కలిగి మనం ఉండాలి. కాబట్టి మనం గమనిస్తూ ఉండాలి. గనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము అంటున్నాడు. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించడం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చిన వారు ఆయన ఉన్నారని తన వెతుకు వారికి చూడండి, దేవుడు ఉన్నాడని నమ్మి వారికి ఆయన ఉన్నాడని నమ్ముచు దేవుడు ఫలము దయచేసేవాడుగా ఉన్నాడనేది నమ్ముచున్నారు కదా. విశ్వాసం బట్టి నోవాహు అది వరకును, అంటే విశ్వాసం బట్టి ఇది వరకు చూడన్న సంగతులను దేవుని వలన అతడు కలిగి ఉన్నాడు. అంటే ఎలాగ ఉన్నాడు దేవుని వల్ల అంటే హెచ్చరిక చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారందరినీ తన ఇంటి వారి కొరకు రక్షణను అంటే రక్షణని వాడను సిద్ధపరచెను. ఎవరు? నోవాహు. ప్రియులారా, అందువలన అతడు లోకం మీద నేరాస్థాపన చేసి అతడు ఎలాగున్నాడు అంటే అతని విశ్వాసం బట్టి నీతి కలిగిన అంటే విశ్వాసం బట్టి చేసిన ప్రార్థన ఆయన ఎలాగుందంటే నీతికి విశ్వాసంగా సాక్ష్యం ఇస్తుంది. అంటే విశ్వాసానికి సాక్ష్యము నీతేనండి. ఆ నీతిని బట్టి అతని సాక్ష్యము తన ప్రార్థన, తన నడక, తన పడక, తన ఆలోచన, తన క్రియలు కూడా ఎక్కడ నోవాహుకు సాక్ష్యం ఇస్తున్నాయి. అదేనండి మీకు సాక్ష్యం అంటే మీ తల్లిదండ్రులు, మీ కన్నవారు ఇవ్వక్కర్లా. మీ ప్రార్థన, మీ నడక, మీ పడక, మీ మాట, మీ క్రియలు, మీ విజ్ఞాపన, మీ స్తుతులు మీకు సాక్షిగా నిలుస్తాయని మీ ఎంతవరకు తెలుసు. అందుకే ఈరోజు ప్రార్థన మరి చూడండి, మహిమ గల ప్రార్థన విశ్వాసముతో కూడిన గొప్ప సన్నిధిగా మనం మార్చుకోవాలి. కనుక ప్రియులారా, మహిమ గల ప్రార్థన మహిమతో కూడిన విశ్వాసం, మహిమ గల ప్రార్థన విశ్వాసంతో మహిమగలతో కూడిన విశ్వాసం అంటే స్తుతితో కూడిన విశ్వాసంగా మనం భావించాలి. 7వ వచనంగా చూడండి ప్రియులరా, ఈ 7 వచనాల్లో కూడా చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడు విశ్వాసాన్ని బట్టి ఎలా జీవించాలో మనకి వాక్య గ్రంథంలో కనబడుతుంది. ప్రియులరా, మనం ఆలోచించి కొలిది ఆత్మ సంబంధమైన క్రియలను దేవుడు అందిస్తున్నాడని మనం భావము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి విషయంలో ఆలోచన కలిగి ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం అనేది మనం ఎరిగి ఉండాలి. గనుక దేవుడు నీతో ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే మీరు నడిచే ప్రతి విధానము ఎటువంటిది అని మనం భావిస్తూ ఉంటే ఇక్కడ కనబడుతున్న మాటలు కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో గమనించినప్పుడు మనము గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, మనం అనేక విషయాలు గమనించాలి. ఇక్కడ అంటున్నాడు యెహోవా యందు, ఇక్కడ 3వ వచనం కానీ మనం చదువుకున్న కీర్తన 37వ అధ్యాయము 4వ వచనం కానీ 3వ వచనం కానీ చదువుకుంటే యెహోవా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన అంటే యెహోవా యొక్క నామములో సత్యాన్ని అనుసరించి జీవించాలనేది దేవుడు చెప్తున్న మాట. యెహోవాను బట్టి నువ్వు సంతోషించవలను, ఆయన నీవు హృదయ వాంఛను బట్టి నీకు మేలు చేయబోతున్నాడు. అంటే నీ ఆశను, నీ కోరికను తీర్చును అనే విషయం చెప్తున్నాడు. ఇక్కడ 5వ వచనంలో నీ మార్గములన్నీ యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. అంటే ప్రియులరా, దేవుడు తన కార్యములు ఎప్పుడైతే నీవు ఆయన నమ్ముకుని ఆయన పట్ల విశ్వాసం భక్తి కలుగుంటున్నావో అట్టి విశ్వాసం పట్ల నీవు నీ జీవితంలో నడవగలవని ప్రభువు చెప్పుచున్న మాటని మనము గమనించాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావించినప్పుడు దేవుడు
నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉన్నదో అది మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమైన. ఇక్కడ లూకాసు వార్తలో 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు మనం చదివితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. దేవునికి భయపడడి, మనుషులు లక్ష్య పెట్టుకుడి. ఒక న్యాయాధిపతియకు ఒకడు ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు పరిచారకొచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చును. గాని అతడు కొంతకాలం ఒప్పుకోపోయెను. అతడు నేను దేవుడికి భయపడితే మనుషులు లక్ష్యపెట్టకై ఉండేను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్పుమని తనలో తను అనుకుని. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆయన న్యాయాధిపతి చెప్పున నుండి దేవుని తాను ఏర్పరచుకున్న వారిని దివరాత్రములు తనను గూర్చి మొరపెట్టుకునుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అంటే ప్రియులరా, నీ విశ్వాసం ఎటువంటిదో ఈ 1 నుండి 8 వచనాలు మనకు కనబడుతున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియులరా, అంటే దేవుడు ఎందుకు ఈ విశ్వాసాన్ని బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అని ఆలోచన కలిగి ఉంటే, ఇదంతా కూడా నిన్ను పరలోకం చేర్చుటకు అని తప్ప విశ్వాసమును బట్టి, అంటే నువ్వు చేసే ప్రార్థన మహిమగల కలిగిన, అంటే నీవు చేసే విజ్ఞాపన ఏదైతే ఉన్నదో అది విశ్వాసముతో కూడినదై ఉండాలి తప్ప మరి ఏమి కాదు అని మనం భావించాలి. గనుక ఈ సాయంకాల పూట మనం మనము ఈ రాత్రి కాలంలో దేవుడు అనేకమైన విషయాల ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడనే భావం మాత్రం మర్చిపోవద్దనేది దేవుని ఉద్దేశం. ప్రియులరా, దేవుడు అనేక రకాలుగా నీ విషయాలు నా విషయాలు బట్టి మాట్లాడుచున్న ఈ అంశమును బట్టి మనం అర్థం చేసుకుంటే, కీర్తన గ్రంథకర్తతో మాట్లాడినా, లేకపోతే పత్రిక గ్రంథములో మాట్లాడినా, మనము న్యాయాధిపతి గ్రంథములో మాట్లాడినా కానీ అనేక విషయాలుగా బైబిల్ గ్రంథములో మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మరి స్వాధీనములో తీసుకున్నప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న గొప్ప క్రియ ఏదైతే ఉన్నదో అది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన దేవుడు గనుక ఈరోజు నీకు నాకు ఏ కార్యం అయితే చేయుచున్నాడో ఆ కార్యములన్నిటి పట్ల దేవుడు ఆత్మ సంబంధమైన క్రియలు చేసేవాడని మనం ఎరిగి ఉండి అట్టి ప్రార్థన చేసేవారంగా మనం ఉండవలసిన వారమైనాం. గనుక ప్రియులరా, దేవుడు మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల ఆలోచన ఉన్నదని మనం గమనించాలి. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుచున్న కొన్ని మాటలు మనం గమనిస్తున్నప్పుడు గనుక దేవుడు ఎందుకు ఈ విషయాలు మనకు అందరికీ చెప్తున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే, ప్రియులారా, దేవుడు ఆత్మ సంబంధుడిగా ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన క్రియలు ఏ రకంగా ఉన్నాయో అన్ని రకాలుగా మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు నీ పట్ల నా పట్ల మనకు ఆలోచన మరి కలిగించేవాడిగా, ప్రార్థన ఆత్మీయ సంబంధుడిగా కలిగిన వారిగా మనం ఉన్నామనేది గమనించాలి. గనుక ప్రియులరా, ఆలోచన సంబంధమైన క్రియలు ఏదైతే ఉన్నాయో అట్టి క్రియల ద్వారా మనము ప్రార్థన చేయవారిగా ఉండవలసిన వారమే ఉన్నాం. ప్రియులరా, ఈ సాయంకాల పూట ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన ప్రార్థనగా మనం కలిగిన వారిగా ఉండాలి. గనుక దేవుడు ఎందుకు విశ్వాసాన్ని బట్టి నిన్ను నన్ను బలపరచిపోతున్నాడు? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవేర్పరచుకున్న ప్రజలు, అంటే అరణ్యంలో యెషయా అంటే ఇక్కడ నిన్ను ఏర్పరచుకున్న ప్రజల కొరకు నీకు నీళ్లు పుట్టించుచున్నాడు ఎడారులు అని దేవుడే సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 20 వచనంలో చెప్తున్న మాటలు.
అయితే ప్రియులారా, మీకు నదులు కలగజేసెదను, అడవు జంతువులను, అడవు కుక్కలను, బిప్పు కోడులను మిమ్మల్ని గనపరచును. నా నిమిత్తమును మీరు చూడండి, నా నిమిత్తం మీరు నిందించబడుతున్న జనులు మీరు స్తోత్రములు చేసెదరు అంటున్నాడు యెషయా భక్తుడు. మరి మోషే ఇశ్రాయేలు ప్రజల ద్వారా చేసిన క్రియను ఇక్కడ దేవుడు ఎంతగానో గణపరుస్తున్నాడు ప్రియులారా. అయితే ఇంకా మనం చదువుతున్నప్పుడు, యాకోబు నీవు మొరపెట్టడం లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి విసుకుతువు కదా, యాకోబు నాకు మొరపెట్టిదవు కదా, నన్ను గూర్చి నువ్వు విసుకుతువు కదా అని దేవుడు చెప్తాడు యాకోబుతో. అంటే యాకోబు ప్రజలని ఇశ్రాయేల్ అని పిలిచాడు దేవుడు. ఎప్పుడంటే యాకోబు దేవునితో పెనుగలాడుచున్నప్పుడు ఇశ్రాయేల్ అని పిలిచి ఇశ్రాయేలుగా పేరు మార్చినవాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసం ఎంత గొప్పదో ఈరోజు వాక్యంలో గమనించున్నాం. ఈరోజు అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన విశ్వాసం ఎంత గొప్పదో మనం ఎరిగి ఉన్నాం. విశ్వాసం ఎంత విలువైనదో గ్రహించాం. విశ్వాసం మరియు విశ్వాసం అనే ప్రార్థన మహిమ గల స్థుతిని అందించుచున్నదంట. అంటే విశ్వాసం గల ప్రార్థన అంటే మనం భక్తితో కూడిన ప్రార్థన, భయముతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆలోచనతో కూడిన ప్రార్థన, ఇది ఎంతగా ఆసక్తి నీకు బలను ఇచ్చుచుందో అనేది ఈ వాక్య గ్రంథంలో ప్రభు సెలవిస్తున్న మాటను బట్టి మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, అంశాలుగా అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన తలంపులు మాత్రం మరి మనకు కనబడుచున్నాయి. కాబట్టి విశ్వాసం ఎంత గొప్పదో యెషయా భక్తుడి ద్వారా మనం వింటున్నాం. అయితే మనం చదువుకున్న పాఠంలో హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం కదండి. అయితే ఈ పత్రికల పాఠంలో దేవుడు ఎందుకు నీతోటి నాతోటి ఈ సాయంకాల పూట మాట్లాడుచున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మనం ఆలోచన కలిగిన వారిగా ఉన్నాం గనుక విశ్వాసాన్ని బట్టే యెహోవాకు, అంటే విశ్వాసాన్ని బట్టి ఇదివరకు ఎప్పుడు చూడన సంగతులను మనకు దేవుడు కనపరుస్తున్నాన్ని మరొకసారి చదువుతున్న హెబ్రీ పత్రికలో, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవారే తన ఇంటి వారి రక్షణ కొరకు వారిని సిద్ధపరచును. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి వారసుడాయను. ఎవరండి ఇతడు? నోవహు గారు. లోకమును హేళన చేసి నోక మీద నిందమోపన గాని విశ్వాసానికి అతడు జనకుడయ్యాడు. అంటే విశ్వాసానికి అతడు నాయకుడిగా ఉన్నాడు ప్రియులారా. అంటే విశ్వాసం ఎంత గొప్పదో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కనుక మనం అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునికి లోబడి, అబ్రహాము పిలిచినప్పుడు అంటండి అతడు మొదట విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. తన విశ్వాసానికి లోబడ్డాడు అబ్రహాం. దేవుడు ఏదైతే పరీక్షించాడో అటువంటి విశ్వాసానికి లోబడ్డాడు. ఈనాడు ప్రజలు మనమైనా కూడా అటువంటి విశ్వాసానికి లోబడిన వారిగా ఉండవలసిన వారు ఉన్నాం. అయితే ఇక్కడ పత్రికల గ్రంథంలో మనం చదువుకున్నాం కాబట్టి చూడండి, అపోస్తుడైన పౌలు చెప్తున్న పత్రికల పాట హెబ్రీ పత్రిక, మనం రోమా పత్రిక మనం చదువుతున్నప్పుడు ఈ రోమా పత్రికలో దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో మనతో ఆ రీతిగా మనం చూసినప్పుడు ఇక్కడ గమనించాలి. మన వాక్య గ్రంథంలో అనేకమైన విషయాలుగా మనకు కనపడుచున్నప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలుగా మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని మనం గ్రహించినప్పుడు దేవుడు ఆత్మ సంబంధుడై ఉన్నాడనేది మనం భావించాలి. గనుక ఇక్కడ రోమా పత్రికలో మనం చదువుకుంటే హెబ్రీ పత్రికలో కూడా కనబడుతున్న మాటలు అనేక రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ యోహాను పత్రికలో మనం చదువుతున్నాం, అపోస్తుల కార్యాల్లో చదువుతున్నాం, గలతీ పత్రికలో మనం చదువుతున్నాం, అనేక రకాలుగా చదువుతున్నప్పటికీ ఇక్కడ దేవుడు ఎందుకు నీ ద్వారా నా ద్వారా దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు అని వాక్య గ్రంథంలో చూస్తే ఇక్కడ అనేక విషయాలు బైబిల్ గ్రంథములో కనబడుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, మనం కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు 8వ అధ్యాయము గనుక మనం గమనించాలి. ఇక్కడ
చూడండి, దేవుడు ఇక్కడ సృష్టి అంతా కూడా ఎంత రకంగా మనకు ఉన్నది అనేది మనం గమనిస్తూ ఉంటే, దేవుడు ఆత్మ సంబంధుడై అనేక విషయాలుగా విశ్వాసాన్ని బట్టే మాట్లాడుచున్న క్రియలను మనం చూస్తున్నాం. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించుచున్నాడు? మనం చూడడం దాని కొరకు నిరీక్షించు. చూడండి, ఎవడైతే తను చూచుచున్న దాని కొరకు కనిపెట్టుచున్నదో దానినంట ఓర్పుతో కనిపెట్టాలంట. మనం ఏదైతే దేవుని ఎడల కోరుకున్నామో అది ఓపుకుతో కనిపెట్టుకోవాలి. ఇక్కడ అటువలే ఆత్మయు మనం బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా, మనము ఉత్తమగా ఎలాగూ ప్రార్థన చేయదమో మనకు తెలియదు గాని ఉచ్చరింప చచ్చము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నది. అంటే ప్రియులారా, మనము ఎటువంటి ప్రార్థన చేయాలో మనకు తెలియకపోతే మన శరీరం అంతా కూడా దేవునికి మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి సాయంకాల పూట. కనుక ప్రియులారా, దేవుడు ఈరోజు మహిమగల ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన స్తుతి, మహిమగల ప్రార్థన విజ్ఞాపనతో కూడిన స్తుతి మనం ఎప్పుడైతే చేస్తున్నామో అటు ప్రార్థన మనకి ఎప్పుడు కూడా ఆదరణగా, ఆత్మ సంబంధమైనగా, క్రియలుగా ఉంటుందని నమ్ముచు అటువంటి దీవెన దేవదేవుడు మనందరికి అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల దేవా, నీ కొందనాలు. ఈ దినము తాను అందించిన ఈ స్తుతుల ద్వారా ఘనమైన స్థుతులు, మహిమగల ప్రార్థన, విజ్ఞాపన కలిగిన స్థుతిగా మార్చావు. అటువంటి ప్రార్థనలో మేమందరము కూడా ఏకత్వము కలిగి నిత్యము నీ రాజ్యములో చేరినట్లుగా మా ప్రార్థన అంగీకరించుము. మా ప్రార్థనకి ప్రతిఫలము దయచేసి నీ మేలు చేత, నీ ఆలోచన చేత, నీ తలంపుల చేత మమ్మల్ని అందరూ నీ ఆత్మ చేత రెక్కల చోట నిలబెట్టినందుకు కొందనాలు. ఉదయకాలం పనిపాటల్లో, ప్రయాణములో, ఆలోచనలో, క్రియల పట్ల తండ్రి మాకు ఎంతో మేలు చేశావు. మరొక సాయంకాల పూట నీ నామమున నిన్ను స్తుతించే, నిన్ను కీర్తించే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం, మా ఆయుష్ను, మా శరీరాన్ని బలపరుచుకునే శక్తిని నీ ప్రార్థన ద్వారా, నీ విజ్ఞాపన ద్వారా, నీ మాటల ద్వారా మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు. స్తుతుల ద్వారా మాకు ఆరోగ్యం వస్తుంది, విజ్ఞాపన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మేము బలపడుతూనే ఉన్నాం. మా శరీరం బలపడుతుంది. వ్యాధితో, బలహీనతలతో, నేను శోధనతో, నేను వ్యాధులతో నేను కృంగిపోతున్నప్పటికీ నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఆరోగ్యము, ఆయుష్ను పెంచుతున్న తండ్రి నీ కొందనాలు. ముక్కుతో, మూలుగుతో కాక ఆరోగ్యముతో, నీ ఇష్టమైన ఆరోగ్యము, నీ ఆనందముతో, నీ కేరింతలు కొడుతూ జీవిస్తున్న మా జీవితాలకి నీవే మార్గమును, దర్శనము, ఆధారమును, నా జీవమైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములు వినుచున్న బిడ్డలందరికీ మేలుకరముగా, దీవునికరముగా మా పట్టణాలు, మా దేశాలు, మా గ్రామాలు అన్నిటిని బట్టి వందనాలు తెలుస్తూ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.